హైదరాబాద్లో నిర్మాత బండ్ల గణేష్ ఘనంగా నిర్వహించిన దీపావళి వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు, తేజ సజ్జా వంటి సినీ ప్రముఖులు హాజరై వేడుకను మరింత సక్సెస్ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్ తన మాటలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రత్యేకంగా యువ నటుడు తేజ సజ్జా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో సంచలనంగా మారాయి. గణేష్ గారు మాట్లాడుతూ, తేజ సజ్జా తర్వాతి అల్లు అర్జున్ అవుతాడు, ఇది రాసి పెట్టుకోండి అని బండ్ల గణేష్ తేజ సజ్జాపై ప్రశంసలు కురిపించారు. ఆయనలో ఉన్న ఎనర్జీ, స్టైల్, డెడికేషన్ చూసి భవిష్యత్తులో ఇండియన్ సినిమా స్థాయిలో పెద్ద స్టార్ గా ఎదుగుతాడని నమ్మకం ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలు విన్న అక్కడి సినీ ప్రముఖులు, అభిమానులు చప్పట్లు కొట్టారు. తేజ సజ్జా ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత వేగంగా ఎదుగుతున్న యువ హీరోలలో ఒకరిగా నిలుస్తున్నారు. తేజ సజ్జా నుండి వచ్చిన తాజా చిత్రం మిరాయ్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ మూవీ ఆయన కెరీర్ లో ఒక మైలు రాయిగా నిలిచింది. సూపర్ హిట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీలో తేజ సజ్జా యాక్షన్ అండ్ ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మిరాయ్ తర్వాత తేజ సజ్జా మళ్ళీ ప్రశాంత్ వర్మతో చేతులు కలపబోతున్నాడు. ఈ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూవీ జాంబిరెడ్డి 2. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ మూవీ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తేజ సజ్జా చిన్న వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా హిట్ చిత్రాల్లో నటించాడు. తర్వాత హీరోగా మారి ఆయన జాంబిరెడ్డి, హనుమాన్, మిరాయ్ మూవీస్ తో తనదైన ముద్ర వేశాడు. ప్రస్తుతం ఆయన ప్రాజెక్టులు యూత్ లో భారీ క్రేజ్ ను సృష్టిస్తున్నాయి. ఇలాంటి మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.